దేవుని స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని మనల్ని సజీవులుగా ఉంచిన దేవుని కృపను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ద వర్షిప్ ఆఫ్ యాహ్వే ఈ కార్యక్రమంలో దేవుని స్తుతించే ధన్యత, దేవుని కొనియాడే భాగ్యం, దేవుని ఘనమైన నామాన్ని మనమందరం కలిసి స్తుతించే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని వందనాలు చెల్లిస్తూ నేటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. గమనించండి, భక్తుడైన యెషయా ద్వారా దేవుడు అందించిన వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము గమనించిన 2వ వచనాన్ని చదువుకున్నాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరాలం చేసేదను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరాలం చేసేదను. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేస్తారని ఈ ఉదయకాలమున ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది. అందుకు ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చూసారా, మార్గము సరళం చేయుటకు ఇత్తడి తలుపులను ఆయన పగలగొడతాడు, ఇనుప గడియలను విడగొడతాడు. కనుక అలాంటి దేవుడు ఉదయకాలమున మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన కృపావరము ఏంటంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేస్తాను. చూసారా, మెట్టగా ఉన్న మార్గాన్ని ఆయన సరళం చేసే దేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసు. ఎందుకంటే ఆయన మనతో ఉంటాడు, ఆయన మన మధ్య ఉంటాడు, ఆయన మనతో కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క మహాకృప ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనతో ఉండి మన మధ్య ఉండి కార్యక్రమాలు జరిగించే మహాదేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే దేవుని యొక్క కాపుదల, దేవుని కృప, దేవుని ప్రసన్నత మనకు ఎల్లప్పుడూ ఆయన తోడుగా అనుగ్రహించే దేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే దేవుని కార్యాలు, ఆశ్చర్యాలు, దేవునికి అద్భుతాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే దేవుని యొక్క కాపుదల ఎల్లప్పుడూ మనకు తోడుగా ఆయన అనుగ్రహించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాను. అందుకని నేను నీకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేసేదని దేవుని యొక్క వాక్, దేవుని మాట సమయమున మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఆయన మన ముందు నడిచేవాడు, మన వెనుక తన కార్యాలు జరిగించే దేవుడిని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం గమనించండి, దేవుని యొక్క కార్యాలు నిజముగా ఆశ్చర్యాలని జ్ఞాపకం చేస్తున్నాం. గమనించండి, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన్నే ఉన్నాను. గమనించండి, ఇలాంటి గొప్ప దేవుని యొక్క వాగ్దానం ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తుంది. అందుకని గమనించండి, ఆయన మన మధ్య ఉండి మనతో కార్యం జరిగించిన విధం ఆయన యొక్క మహా ప్రేమ ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం గమనిస్తే, మహాగణుడు, మహాపరిశుద్ధుడు, గమనించండి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసిని ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలము నివసించువాడును, అయినను విరమ గల వారి పను ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి పను ఉజ్జీవింపచేయుటకును, విరమ గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్ద నివసిస్తున్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడండి? వినయం గల వారి యొద్ద, దీన మనసు గల వారి దగ్గర దేవుడు ఉండే దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. అంత మాత్రం కాదు, ఆయన ముందుగా వెలుచు ఏదైతే మెట్టగా ఉందో, ఏదైతే ఆటంకాలు ఉన్నాయో, ఏవైతే అవరోధాలు ఉన్నాయో, ఏవైతే మనకు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన తొలగించే దేవుడు, సరళం చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు, కరుణించి కాపాడే మహోన్నతుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనకు ఆయన ముందుగా నడిచే దేవుడు. నేను నీకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న మార్గాన్ని సరళం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అది మాత్రం కాదు, దేవుడు మనతో ఉంటాడు. వినము గల వారి పని ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి పని ఉజ్జీవింపచేయుటకు,
వినయము గల వారి యొద్దను దీన మనసు గలవారు నేను నివసిస్తానంటున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మన మధ్య ఉండే దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమున మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ద వర్షిప్ ఆఫ్ యాహ్వే కార్యక్రమంలో దేవుడు బహుగా మనందరినీ దీవించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహవాసము మనందరికీ తోడైండు కరుణించి కాపాడి ఆదరించి బలపరచును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.